సార్లు మేము కలుసుకున్నాము, 2 సార్లు ట్రైన్లో కలుసుకున్నాము. ఒకసారి మా ఊరికి వచ్చినప్పుడు కూడా మరి అయ్యగారితో కలుసుకున్నాము. మరి అయ్యగారు నాకు ఒక మాట చెప్పేవాడు, అయ్యా నువ్వు మామకు దగ్గర అల్లుడివయ్యా, నువ్వు మంచి ఇదిగా దొరికావు, నువ్వు అట్లనే ధైర్యంగా ఉండు అని చెప్పి ఒక ఆదరణ కలిగించే మాట మాట్లాడాడు. అలాగే ఏ విషయంలో కూడా మరి సువార్త మరి అక్కడ మందిరం మేము ఆలయంలో కూడా మేము స్థాపించాము. అక్కడ వాటికి కూడా మరి ఒకసారి వచ్చి మరి వాక్యం చెప్పాడు. మరి అప్పుడు కూడా మరి ఆయన నాతో మాట్లాడి ఏం కాదు ధైర్యంగా ఉండయా, భయపడకు అని చెప్పి కొన్ని మాటలు, ఆదరణ కలిగించే మాటలు, ధైర్యములు ఇచ్చే మాటలు నాతో మాట్లాడాడు. నిజంగా బెంజమిన్ అయ్యగారు మరి థియాలజికల్ కాలేజ్ చేసి మరి ఎంతో మందిని సేవకులుగా తర్ఫీదు చేశాడంటే ఆ సేవకుల్ని చూసి మిగతా సేవకులు కూడా మరి నేర్చుకోవాలి. ఎందుకంటే సేవకులను చేయడము ఒక ఎత్తు, ఆత్మలను సంపాదించడము మరొక ఎత్తు. సో కాబట్టి ఆత్మలను సంపాదించాలంటే ముందు సేవకులను తయారు చేయాలి. పంట కోయాలంటే మరి రైతు మరి పంటను పండించే వాళ్ళు కావాలి. అలాగే మరి ఆత్మలను సంపాదించాలంటే సేవకులను మరి తర్ఫీదు చేసి మరి ఆయా గ్రామాలలో మరి ముఖ్యంగా కిలాషపురంలో మరి అక్కడ మందిరాలు కట్టినట్టుగా మేము వింటున్నాము. మీ అందరి సాక్ష్యాలు మరి అయ్యగారి యొక్క మరి జీవిత అనుభవాల్లో నుంచి వచ్చిన మరి సాక్ష్యాలుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే మరి ఇలాంటి అయ్యగారిని మరి కోల్పోయామంటే క్రైస్తవ లోకం, అందులో ఈ జనగామ పట్టణంలో ఒక మంచి సేవకుడిని కోల్పోయారు. మరి ఎందుకంటే ఇలా ముందుకు నడిపించే సేవకుడు మనందరికీ కూడా కావాలి. నిజంగా ఈ బెంజమిన్ అయ్యగారు అనగా మరి సేవలో ముందుకు సాగే వ్యక్తి, ఆత్మలను సంపాదించే వ్యక్తి, సేవకులను తర్ఫీదులు ఇచ్చే వ్యక్తి, అలాగే ఆర్థిక సహాయం చేసే పాస్టర్గా కూడా మరి నేను ఇప్పుడు సాక్ష్యాలలో నేను విన్నాను. నిజంగా ఇలాంటి సేవకులు దేవుని కొరకు మరి తన యొక్క సొంత ఖర్చులు పెట్టి మరి ఆయా ప్రాంతాల్లో తిరిగి మరి సేవ కోసము, ఆత్మల సంపాదన కోసం, మందిర నిర్మాణాల కోసం మరి కృషించే మరి కష్టపడే ఒక గొప్ప సేవకుడు మరి మన మధ్యలో మరి విడిచి వెళ్ళిపోతున్నాడంటే నిజంగా ఎంతో బాధ. నిజంగా మరి మంచి పోరాటం పోరాడి నా పరుగు గడవరకు తుదా ముట్టించింది. మరి ఇలాంటి పోరాటం, ఏ పోరాటం అంటే ఆత్మల సంపాదన పోరాటం. ఇలాంటి ఆత్మల సంపాదన పోరాటము ప్రతి ఒక్క సేవకుడు కూడా మరి నేర్చుకోవాలి, అలా చేయాలి. అప్పుడే ఆత్మల పంటలు మీరు కోస్తారు. ఆ ఆత్మల పంటలు కోయడానికి మీరు తర్ఫీదు పొందవాలని మరి అయ్యగారు ఎంతో మందికి ఆదరణ ఇచ్చారని నేను విన్నాను. నిజమే, ఇలాంటి సేవకుడు నిస్వార్థమైన సేవకుడిగా ప్రతి ఒక్క సేవకుడు ఉండాలి. సేవకుడు అంటే మామూలు సేవకుడు కాదండి. సేవకుడు అంటే ఒక సైనికుడి వల్లే ఉండాలి. ఒక సైనికుడు అంటే ఎలా ఉంటాడంటే యుద్ధం వచ్చినప్పుడు ముందుకు పరిగెత్తాడు, ఇక్కడ వెనక్కి పరిగెత్తడు. అలాంటి సైనికుల వల్లే మరి సేవకుడు కూడా ఉండాలని నేను ఎక్కడ వెళ్ళినా కూడా మరి ఇదే మాట నేను చెబుతుంటాను. ఎందుకంటే సేవకులుగా కాకుండా సైనికుల వల్ల కూడా ఉండాలి. ఆత్మల సంపాదనకై ఆరాటపడాలి. అప్పుడే అది మంచి పోరాడిన వాళ్ళం అవుతాం. అంతేగాని స్వార్థం కోసం సేవ చేయడం కాదు. మరి ఈ అయ్యగారు అయితే తనకున్నది ఇతరులకే ఇచ్చాడని వింటున్నామే కానీ ఆయన ఎవరి దగ్గర తీసుకున్నట్టుగా, చేయి చాపినట్టుగా మనం వినలేదు నేను ఇప్పటి వరకు. ఎందుకంటే ఇలాంటి నిస్వార్థమైన సేవకుని యొక్క సేవ పరిచర్యలు, ఆయన పడిన ప్రయాస అది వ్యర్థము కాదు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తున్నాం. అందుకే మీ ప్రయాసము వ్యర్థము కాదు. కాబట్టి నిరీక్షణ లేని ఇతరుల వల్లే మనం దుఃఖపడతాండి. ఎందుకంటే దేవుని ఎందుకు తన ఆత్మను మరి ఆయన పిలుచుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఏ శ్రమలు పడకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఆయన బెడ్ రీడన్ కూడా కాకుండా మరి ఒక మంచి మరణాన్ని మరి ఆయన పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. మరణం అంటే ఏదో కాదండి. ఇప్పుడు ఈ భూలోకంలో నుంచి పరలోకంలోకి అడుగు పెట్టడం, ఈ రూమ్లో నుంచి ఆ రూమ్లోకి మనం ఎలా వెళ్తామో, మరణం అంటే ఈ యొక్క భూలోకంలో నుండి పరలోకంలోకి మనం వెళుతున్నాం. ఈ మరణము తప్పించుకోవడానికి ఎవరికి కూడా వీలు లేదు. ప్రతివానికి మరణం సంభవిస్తుంది. వెనకనో ముందో వెనకో మరి సంభవిస్తుంది. కాబట్టి మరణం గురించి క్రైస్తవుడు భయపడాల్సిన అవసరము అంతకంటే లేదు, ఏమాత్రం లేదు. ఎందుకంటే మరణం అనేది అది దేవుని యొద్దకు తీసుకుని వెళ్ళే ఒక ద్వారము. అది ఒక ద్వారము. ఈ రూమ్లో నుంచి ఆ రూమ్లోకి వెళ్ళే ఒక ద్వారము, దాన్ని మరణము అంటారు. మరణములోనే ఉంది ఒక మాట, ఏముందండి? మనము రణము చేయటము. రణం అనగా యుద్ధము అనగా పోరాటం.
సో ఈ పోరాటం చేయాలి, ఆత్మల పోరాటం చేయాలి, ఆత్మల సంపాదన చేయాలని చెప్పేసి మరి అయ్యగారు ఎంతో మంది సేవకులను తయారు చేసినట్టుగా మనం వింటున్నాం. ఇలాంటి సేవ మరి ప్రతి ఒక్క సేవకుడు కూడా చేసినట్లయితే ఈ యొక్క మరి దేవుడు ఎంతగానో మరి సంతోషిస్తాడు. మరి అమ్మగారు మరి బెంజమిన్ అమ్మగారు కూడా నాతో ఎన్నోసార్లు మాట్లాడింది, అయ్యా మరి ధైర్యంగా ఉండయ్యా అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పారు. వారితో నాకు కొద్ది అనుబంధమే ఉండాలి, కానీ వారు ఎంతో ధైర్యాన్ని ఇచ్చే మాటలు నేను ఎప్పటికీ మర్చిపోలేని మాటలని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి దేవుడు మరి అమ్మగారిని వారి యొక్క కుమారులను కుమార్తెను మరి ధైర్యంగా ఉండవలసిందిగా మరి సందర్భంగా చెబుతున్నాను. ఎందుకంటే మరి ఆదరణ అనేది దేవుడు ఇస్తాడు మీకు. ఎవరో మరి ఇప్పుడు కోల్పోయిన ఈ యొక్క లోటును ఎవరు పూడ్చలేరు. సో దేవుడే దీన్ని పూడ్చాలి, దేవుడే ఈ దుఃఖాన్ని తీసివేయాలి. మరి ఈ దుఃఖము నిట్టూర్పులు ఈ భూలోకంలోనే, పరలోకంలో దుఃఖం ఉండదు, ఏడుపులు ఉండవు, పలుకొరుట ఉండదు, అక్కడ ఎలాంటి అనుబంధాలు ఉండవు. దేవునితో ఏకమై మనమందరము దేవుని స్తుతించువారుగా అక్కడ ఉంటాము. పరలోకంలో మనం పౌరసత్వం ఉంది, ఆ పౌరసత్వాన్ని పిలుచుకొని మరి దేవుడు అక్కడ ఒక పౌరసత్వపు మరి సర్టిఫికెట్ ఇచ్చాడు. కాబట్టి ఆయన ఈ లోకాన్ని విడిచి పరలోకానికి వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాం. కాబట్టి మరి వారి కుటుంబానికి దేవుడు మరి ఆదరణ కలిగించుగాక. మరి కృపా దీవెన గాస్పల్ మినిస్ట్రీస్ నుండి మరి వారికి నేను ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ నా కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. ఆమేన్. ఒక చిన్న మాట ప్రార్థన చేస్తాను. మహాగరుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఆయన మరి నీ సేవకుడు ప్రభువా మరి బెంజమిన్ అయ్య గారిని మరి మీరు పిలుచుకున్నారు, మీ మహిమలో ప్రవేశింపచేశారు. అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి విడువల కుటుంబానికి ఆదరణ కలిగించండి. మరి మీరే ఆశ్రయ దుర్గముగా ఉండండి, మీరే కరుణించండి, కాపాడండి. మరి అక్కడ అవసరాలన్నీ తీర్చుమని ప్రార్థిస్తున్నాం. మరి జరగబోయే మరి భూస్థాపన కార్యక్రమం అంతట్లో ప్రభు నీ యొక్క కృపను కుమ్మరించమని, నీవే సహాయం చేయమని వచ్చిన బంధువర్గాలందరినీ ప్రభు దీవించి ఆశీర్వదించమని అడుగుతూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తూ పొందుకొని నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది అయ్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.